నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాక్షి మీడియా ఇంతకన్నా దిగజారదు అనుకున్నటువంటి ప్రతిసారి లేదు మేము ఉండేదే దిగజారడం కోసము జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా దిగజార్చేంత వరకు మేము నిద్రపోమనేటువంటి ఉద్దేశంతో ఏ వార్త రాసినా లేకి వార్తలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడానికి కర్ణుడి సావుకు 1,00,000 కారణాలన్నట్లు ఈ సాక్షి మీడియా కూడా ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వార్తలను ఎలా రాస్తాయంటే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నారు, నిల్చున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు లేచారు, పరిగెత్తారు, జగన్మోహన్ రెడ్డి గారు భోంచేశారు అని చెప్పిందని అది ఒక కరపత్రం లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా దాని వార్తలాగా ఫ్రంట్ పేజీలో హెడ్డింగ్ పెట్టి వేసేస్తారు. అదే పొలిటికల్ అపోనెంట్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఉదాహరణకు నిన్న పాదగయలో సామూహిక వరలక్ష్మి వ్రతానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గ ప్రజలకు దాదాపుగా 14,000 చీరలు, జాకెట్లు, కుంకుమ ఇచ్చి వాళ్ళను వరలక్ష్మి వ్రతంలో పాల్గొనేలాగా చేసి వాళ్ళు ఓట్లు వేసి గెలిపించినందుకు, నమ్మకంగా ఓట్లు వేసినందుకు నేను మీ ఎమ్మెల్యేని కాదు, నేను మీకు అన్నయ్య లాంటి వాడిని, మీ ఇంట్లో ఒక మనిషి లాంటి వాడిని అని చెప్పడం కోసము ఆయన వరలక్ష్మి వ్రతానికి సంబంధించి దాదాపుగా 14,000 చీరలు పంపిణీ చేస్తే ఆ చీరలు పంపిణీ మీద నిన్న సాక్షి మీడియా విషం కక్కుతోంది. ఇక్కడ వేస్తాను చూడండి ఏం రాశారు. ఇందులో అంటారు వీళ్ళు పేరు గొప్ప ఊరు దిబ్బ అంట. ఇట్లా కాదు సామెతలు చెప్పాల్సింది, అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్న సామెత కరెక్ట్గా సెట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈయన ఆధ్వర్యంలో వీళ్ళ సతీమణి గారు నడుపుతున్నటువంటి సాక్షి పేపర్లో ఇలాంటి వార్తలు రాస్తారు. హిందువుల మీద విషం చిమ్మడంలో మొట్టమొదటి వరుసలో ఉంటారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పుడు 14,000 మంది అంటే దాదాపు 20,000 మంది ఆడవాళ్ళు, అదేవిధంగా భక్తులు మొత్తం కలిపి దాదాపు 50,000 మంది పాల్గొన్నటువంటి ఒక కార్యక్రమంలో ఒక గుడి దగ్గర చిన్నపాటి ఆ ప్రసాదాలు కింద పడిపోవడం కానీ, లేదా 14,000 మందికి చీరలు పంపించేటప్పుడు ఒకరిద్దరికి రాకపోవడము ఇలాంటివి జరగడం సర్వసాధారణం. వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు చీరలు పంచుతూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారే వచ్చి అక్కడ నిలబడుకొని అందరినీ ఆడవాళ్ళని లైన్లో నిలబెట్టి చీరలు ఇవ్వాలని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారో నాకు అర్థం కావడం లేదు. కానీ వీళ్ళు కొంతమందిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఆ గుంపులోకి పంపించి వాళ్ళు మాకు చీరలు రాలేదు, మాకు జాకెట్లు రాలేదు, అదేవిధంగా ప్రసాదాలంతా కింద పడి తొక్కేస్తూ ఉన్నారు, సరైన ఏర్పాట్లు చేయలేదు, కనీసం మేము ఇంటి దగ్గరైనా పూజ చేసుకునే వాళ్ళము, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మేము ఇక్కడ గుడి దగ్గరకు వచ్చి ఇక్కడ ఎండలో కాళ్ళు కాలిపోతా ఉందని చెప్పి వీడియోలు తీపిచ్చి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేపించారు. సో వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కనీసము వాళ్ళ నియోజకవర్గ ప్రజలను, ముఖ్యంగా మహిళలను, తన సొంత తోబుట్టువులను ఏ విధంగా గౌరవిస్తాడో ఆ విధంగా గౌరవించాడు. అదేవిధంగా మొన్నటికి మొన్న రాఖీ పండుగ సందర్భంగా భర్త చనిపోయినటువంటి ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో, వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీరు ఏం భయపడద్దండి, మీకు నేను అన్నగానో తమ్ముడుగానో నేను ఉన్నాననేటువంటి ఉద్దేశంతో వాళ్లకు కూడా చీరలు పంపించి ఒక భరోసానైతే నింపగలిగాడు. అదేవిధంగా ఆయనకు వస్తున్నటువంటి శాలరీ ఏదైతే ఉందో 2,10,000 20,000 రూపాయలు, దాన్ని 42 మంది తల్లిదండ్రులు లేనటువంటి అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వాళ్లకు ప్రతి నెల 5,000 రూపాయలు చేరే విధంగా చేస్తూ, సో నియోజకవర్గ ప్రజలు తనను నమ్మి ఓటు వేసిన దానికి తను అధికారికంగా ఏమేం చేయగలిగాడో అన్నీ చేస్తూ కూడా సొంతంగా తను కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్లో ఏదో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాని మీద విషం చిమ్ముతా ఉన్నారు ఈ సాక్షి మీడియా వాళ్ళు. సో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేయవలసింది ఈ సూపర్ 6 హామీలు అమలు చేయడం కాదు, ఈ విధంగా కూటమి పార్టీలపైన, కూటమి నాయకుల మీద విషం చిమ్ముతున్నటువంటి ఈ సాక్షి పేపర్ని ముందు బ్యాన్ చేయాలి. ఇది బ్యాన్ చేయకపోతే వీళ్ళు కూటమి నాయకులకు కావచ్చు వీళ్ళు డ్యామేజ్ కలిగే విధంగా ప్రతిరోజు ఏదో ఒక వార్త, ఏదో ఒక ఫేక్ న్యూస్ తీసుకొని వచ్చి రుద్ది అది నిజమని అనుకోవాలని చెప్పి వీళ్ళ ప్రయత్నం అయితే ఆగడమే లేదు. ఇప్పుడు సొంత చెల్లెల్ని లేదా సొంత ఆడపడుచుని లేదా సొంత అత్తను లేదా సొంత తల్లిని ఇంటి నుంచి తరిమేసి వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి వీళ్ళు నడుపుతున్నటువంటి ఈ పత్రికలో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయ్యాడనేసి, సో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరూ నా తోబుట్టువులే అని చెప్పి భావించి వాళ్ళకు చీరలు పంపించడం తప్పైపోయింది. అది కాదు వీళ్ళకు వచ్చినటువంటి ప్రాబ్లము. ఎక్కడ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మహిళలు కూడా
కూటమి వైపు లేదా పిఠాపురంలో జనసేన వైపు పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళిపోతారనేటువంటి దురుద్దేశంతో వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం చేపట్టినా ఏమి చేసినా తప్పు అన్నట్లు వీళ్ళకు సొంత పేపర్ ఏదైతే ఉందో, సో అక్రమార్జనతో పెట్టుకున్నటువంటి సొంత పేపర్ ఏదైతే ఉందో, సొంత మీడియా ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో పదే 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 విషపు రాతలు రాస్తా ఉన్నారు. సో దీన్ని ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. గమనించవలసింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఇలాంటి లేఖి వార్తలు రాయడం వల్ల 10 ఓట్లు పోతుందే గానీ పార్టీకి 10 పైసలు కూడా పనికిరాదు. సో పిఠాపురం ప్రజలకు ఇంతకు ముందు పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీగా ఉన్నటువంటి వంగా గీత గారు ఏం చేశారు, మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మహిళలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసిందని ఫుల్ క్లారిటీతో ఉన్నారు. కాబట్టి 151 సీట్లలో నుంచి 5ని తీసేసి 11 సీట్లు చేతిలో పెట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించేశారు. జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో పులివెందల మహిళలు కావచ్చు, రాష్ట్ర మహిళలు కావచ్చు, కష్టపడి సంపాదించిన డబ్బులతో కనీసము ఒక జాకెట్ ముక్క కూడా కొనిపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 14,000 చీరలను పంచినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్మించడము ఎంతవరకు న్యాయమో మీరే ఒక్కసారి ఆలోచించండి. అందుకే అన్నాను, అమ్మా పెట్టదు అడుక్కోనివ్వదు. వీళ్ళు ఇవ్వరు, ఇచ్చే వాళ్ళను కూడా కనీసం ఎంకరేజ్ చేయరు. ఎంకరేజ్ చేయకపోవడం పక్కన పెడితే డిస్కరేజ్ చేసే విధంగా వీళ్ళు పదే 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 విష ప్రచారం అయితే చేయించడం మనం తరచుగా చూస్తున్నాము. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇది నిజంగా మంచి పద్ధతి కాదు. మంచి అంటే మంచి అని చెప్పండి. గత ప్రభుత్వంలో 151 సీట్లు ఇస్తే ఏ ఎమ్మెల్యే అయినా చీరల పంపిణీ కాదు కదా, కనీసం జాకెట్ ముక్కలన్నా పంచినటువంటి చరిత్ర ఉందా? వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు 14,000 చీరలు పంచాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రేపు పొద్దున ఎలక్షన్ ఏం లేదు. ఎలక్షన్లకు ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. ఎలక్షన్లలో ఓట్లను కొనుగోలు చేయడానికి చీరలు పంచేటువంటి ఈ కాలంలో కాదు అలా కాదు, ఎలక్షన్ అనేది పరమావధి కాదు. మనం ఎమ్మెల్యేగా మనము ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆడపడుచులకు మనం ఒక సొంత అన్నలాగానో తమ్ముడులాగానో వాళ్ళు మనల్ని భావించాలనేటువంటి ఉద్దేశంతో సదుద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాని మీద విషం చిమ్మడం అనేది నిజంగా హర్షించదగినది కాదు. వాస్తవంగా వైఎస్ఆర్సీపీ వల్ల దృష్టిలో ఎమ్మెల్యే అంటే ఏంటంటే ఇసుక దోచుకోవాలి, వైన్స్ మైన్స్, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, కిడ్నాపులు, మర్డర్లు, మానభంగాలు ఇలా వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలి, ఎమ్మెల్యేలుగా ఉండాలి. అదేంది ఇది ఎలక్షన్కి ఎప్పుడో 4 సంవత్సరాలు ఉండగా ఇప్పుడు ఈయన చీరలు పంచడమేంది, మేము ఒప్పుకోమన్నట్లు విష ప్రచారం చేస్తున్నట్లు ఉంది వీళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే. సో పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకునే చేసేటట్టుంటే ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. కాబట్టి ఇప్పుడు చీరలు పంచడు, ఇప్పుడు వాళ్లకు రాఖీ పండగ సందర్భంగా కానుకలు పంపడు, ఇప్పుడు వాళ్లకు జీతాలు ఇచ్చి 5,000 రూపాయలు అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పంచి పెట్టడు. సో ఎవరు మంచి ఎవరు చెడు అని చాలా క్లారిటీగా ఉన్నారు జనాలు. సో మీరు ఇలాంటి లేఖి వార్తలు రాయడం ద్వారా మీ యొక్క సంస్థను దిగజార్చుకోవడమే తప్పితే పవన్ కళ్యాణ్ యొక్క ప్రతిష్టను దిగజార్చేలాగా మీరు వార్తలు రాస్తున్నామని సునకానందం తప్పితే ఆయన ప్రతిష్టకు భంగం కలిగేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే నిన్న ఆ చీరలు అందుకున్నటువంటి ఆడవాళ్ళ ముఖంలో ఆనందం చూస్తే, లేదా 5,000 రూపాయలు అందుకుంటున్నటువంటి ఆ చిన్నారుల ముఖంలో ఆనందం చూస్తేనో, లేకపోతే రాఖీ పండుగ సందర్భంగా భర్తను కోల్పోయి ఒంటరిగా బతుకుతున్నటువంటి మహిళలకు నేనున్నాను మీరేం భయపడద్దండి అని పంపించినటువంటి కానుక కావచ్చు, వాళ్ళు ఆ రోజు పడినటువంటి ఆనందము ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా రాదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాదు. ఎందుకంటే ఆయన ప్రతిదాన్ని వ్యాపార కోణంలోనూ లేదా ఓటు బ్యాంకు కోణంలోనూ చూస్తాడు కాబట్టి ఆయనకు అర్థం కాదు. సో ఒక మహిళను ఏ విధంగా గౌరవించాలి, మహిళలను ఏ విధంగా గౌరవించాలనేటువంటి విషయము పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూసి నేర్చుకోండి వైఎస్ఆర్సీపీ నాయకులు. అయినా సొంత చెల్లెల్నే ఇంట్లో నుంచి గెంటేసి సొంత తల్లి మీదే కేసు పెట్టినటువంటి పార్టీని నడుపుతున్నటువంటి ఒక నాయకుడి పార్టీలో పనిచేస్తున్నటువంటి మీకు ఆ విలువల గురించి విశ్వసనీయత గురించి మీకేం చెప్పాలి? సో పేరుకు విలువలు విశ్వసనీయత అని చెప్పి ప్రెస్ మీట్లో మాట్లాడడం కాదు, నిజమైన విలువలు విశ్వసనీయత, ప్రేమ, అనురాగము, ఆప్యాయత అనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేర్చుకోవాల్సినటువంటి విషయము. నేర్చుకుంటే బాగుపడతారు.
ఉన్నారు. లేకపోతే ఇదే విధంగా విష ప్రచారం చేస్తూ ఇప్పుడు అంతమంది గ్యాదర్ అయినప్పుడు 1-2 అవాంఛనీయ సంఘటనలు జరగడం అనేది సాధారణము. వీటిని మానవ తప్పిదాలు అంటారు. సో చీరలు ఇస్తూ ఉండారనేటువంటి ఉత్సాహంతో కొంతమంది తొక్కిసలాట కూడా జరగవచ్చును. ప్రసాదం తీసుకునేటప్పుడు కింద పడవచ్చును. దాన్ని భూతద్దంలో చూపిస్తూ ప్రసాదం కింద పడిపోయింది, వీళ్ళేదో హిందువులను ఉద్ధరించడానికే పుట్టినట్లు, లేకపోతే హిందూ మతాన్ని ప్రచారం చేయడానికే వీళ్ళు సాక్షి ఛానల్ పెట్టినట్లు పదే 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 ఒక వీడియోని తిప్పుతా ఉన్నారు. సో ఆయన సనాతన ధర్మం అన్నాడు, ఇదేంది ప్రసాదం కింద పడిపోతోంది, ఇదేంది చీరకు బొక్కపడింది, ఇదేంది జాకెట్ ఈ కలర్లో ఉందని చెప్పి సొల్లు వార్తలు రాస్తా ఉన్నారు. సో ఇలా అసత్య ప్రచారాలు చేస్తే, ఇలాంటి పనికి మాలిన విషయాలు కనుక వార్తలుగా రాస్తే, రేపొద్దున ఏదైనా నిజమైన వార్త రాస్తే కూడా పులిగిలి కథ అవుతుంది. నిజంగా ఆ రోజు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. సో సాక్షి యాజమాన్యం కూడా ఇలాంటి వార్తలను ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. లేకపోతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతవరకు న్యాయం చేకూరుస్తారో పక్కన పెడితే ఇలాంటివి ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ చేసేటువంటి పనులే. కాబట్టి జనం అన్నీ గమనిస్తున్నారు. సో ఎవరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మహిళల యొక్క మనసును గెలుచుకున్నాడు. ఆయన చేస్తున్నటువంటి వినూత్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకు ముందు గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు ఎప్పుడూ కనీసం మమ్మల్ని పట్టించుకొని కూడా లేదు. సో వాళ్ళు గెలిచిన వాళ్ళేమో ఆడ కాకినాడలో పోయి కూర్చునే వాళ్ళు. ఇక అభివృద్ధి కథ దేవుడెరుగు, ఈయనేమో అసలు వచ్చిందే లేదు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తూ ఉన్నారని చెప్పి పిఠాపురానికి రావడం తప్పితే గత 5 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడికి పోయింది లేదు, చేసింది లేదు. లేదా పోటీ చేస్తాడని డౌట్ వచ్చినప్పుడు పోవడం తప్పితే. కాబట్టి సో జనాలన్నీ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కొంచెము మీ మీడియాని కంట్రోల్లో పెట్టుకుంటే మీకే మంచిది. లేదు నా స్టైల్ ఇంతే, నేను మారను, నేను సింహం సింగలు, ఇలాంటి డైలాగులు వేసుకుంటే ఇక మీ ఇష్టం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.